ఆర్తి ఛానల్కి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇక ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కంటే భక్తులు ఇక్కడికే ఎక్కువగా వచ్చేవారు. తిరుపతికి పక్కనే ఉంటుంది ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో సాలపురుగు వాయులింగ రూపంలో ఉన్న శివుడికి ప్రతిరోజు తన సాల పట్టుని ఇచ్చి ప్రతిరోజు కూడా ఆ శివుడికి పూజలు చేస్తూ ఉండేది. ఆ సాలపురుగు భక్తిని పరీక్షించదలిసిన శివుడు వెంటనే ఆ సాల పట్టుని తన అగ్నితోటి ఆహుతి చేస్తూ ఉండేవాడు. అలా సాలపురుగు తన సాల పట్టుని ఇవ్వడం, శివుడు తన అగ్నితోటి ఆ సాలపట్టును ఆహుతి చేయడం, ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. అయితే తాను వెళ్ళిన తర్వాత సాలపట్టు అగ్నికి ఆహుతవడం చూసిన ఆ సాలపురుగు ఇలా ఎందుకు జరుగుతుంది, అగ్నిదేవుడు ఎందుకు నా సాలపట్టును అగ్నికి ఆహుతి చేస్తున్నాడు తేల్చుకుందామని శివుడికి పూజ చేసిన తర్వాత అలాగే వేచి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో అగ్నిదేవుడు తన సాలపట్టుని ఆహుతి చేస్తున్నప్పుడు అగ్నితోటి యుద్ధానికి దిగి అదే అగ్నికి ఆహుతైపోతుంది సాలపురుగు. శివుడు సాలపురుగుకి తన పైన ఉన్న భక్తిని చూసి వెంటనే ఆ సాలపురుగుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నాగుపాము శివుడికి అభిషేకం చేసి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి ఒక ఏనుగు వచ్చి నాగుపాము శివుడికి పెట్టిన మణులన్నిటినీ కూడా తొలగించి తాను తెచ్చిన నీటితో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలను పెట్టి శివుడిని పూజించేది. అలా నాగుపాము పెట్టిన మణులనేమో ఆ ఏనుగు తీసివేసేది. ఇక ఏనుగు పెట్టిన బిల్వ పత్రాలను మరుసటి రోజు వచ్చిన నాగుపాము తీసేది. అలా ప్రతిరోజు నాగుపాము పెట్టిన మణులను ఏనుగు తీయడం, ఏనుగు పెట్టిన బిల్వ పత్రాలను నాగుపాము తీయడం, ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు నాగుపాముకి ఒక సందేహం వస్తుంది. ఇంత విలువైన మళ్ళని ఎవరు తొలగిస్తున్నారు, నా భక్తి కంటే నన్ను మించిన భక్తి ఇంకెవరికి ఉంది అని చూడాలి అనుకొని నాగుపాము అభిషేకం చేసిన తర్వాత ఓ పక్కకి దాక్కొని వేచి చూస్తుంది. ఆ సమయంలో ఏనుగు వచ్చి నాగుపాము పెట్టిన మళ్ళని పక్కకి తొలగించి తాను తన తొండంతో తెచ్చిన నీటితోటి శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలను పెడుతుంది. ఇక వెంటనే అది చూసి నాగుపాము ఏనుగు దగ్గరికి వచ్చి, నా భక్తి కంటే నీ భక్తి గొప్పదా, నా మణులు ఎంతో విలువైనవి, ఇంత విలువైన మళ్ళని తొలగించి ఆకులను పెడతావా అని ఏనుగుతోటి గొడవకి దిగుతుంది. ఆ సమయంలో ఏనుగు, నీ మణుల కంటే నా బిల్వపత్రాలే చాలా విలువైనవి, ఈ బిల్వపత్రాలు ఇస్తే ఆ దేవదేవుడు ప్రసన్నమవుతాడు, కాబట్టి నా బిల్వపత్రాలే గొప్పవి, నా భక్తే గొప్పది అని ఇద్దరు యుద్ధానికి దిగుతారు. ఇక ఆ పోరాటంలో నాగుపాము ఏనుగు తొండంలోకి దిగి ఏనుగుని కరుస్తుంది. తట్టుకోలేని ఏనుగు పక్కనే ఉన్న శివలింగానికి తన తొండాన్ని వేసి కొట్టుకుంటుంది. ఆ విధంగా కొట్టుకొని ఏనుగు మరణిస్తుంది. ఏనుగు తొండంలో ఉన్న నాగుపాము కూడా శివలింగానికి కొట్టుకోవడం వల్ల ఆ శివలింగానికి కొట్టుకున్న సమయంలో తగిన దెబ్బలకి నాగుపాము కూడా మరణిస్తుంది. నాగుపాముకి ఏనుగుకి తన మీద ఉన్న భక్తిని చూసిన ఆ శివుడు వాళ్ళిద్దరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆ రోజు నుంచి కూడా ఈ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుందని వరమిస్తాడు. ఇక శ్రీ అంటే సాలపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు, అలా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా ఆ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుంది. ఇక ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కిన్నుడనే ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు ప్రతిరోజు కూడా వేటకి వెళ్ళి మాంసాన్ని తీసుకొని వచ్చి తింటూ ఉండేవాడు. అయితే ఒకరోజు అలా వేటకు వెళ్ళిన వేటగాడికి ఒక శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. తన నోటితోటి నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగాన్ని పైన అభిషేకం చేసి తర్వాత తాను తీసుకొని వచ్చిన మాంసాన్ని తెలియక అమాయకత్వంతో ఆ శివుడికి ప్రసాదంగా పెడతాడు. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. శివుడికి ఒకరోజు కిన్నుడు తన పైన చూపిస్తున్న భక్తి నిజమైనదా కాదా తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. వెంటనే కిన్నుడు వస్తున్న సమయంలో శివుడు తన కంటిలోంచి రక్తాన్ని కారుస్తాడు.
అది చూసిన కిన్నుడు, అయ్యో నా స్వామికి కన్నులోంచి రక్తం వస్తుందా, నా స్వామి కన్నుకు బదులు నా కన్నును ఇస్తాను అని కిన్నుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా తన కంటిని తీసి ఆ శివలింగానికి పెడతాడు. వెంటనే శివుడు రెండో కంటి నుంచి కూడా రక్తాన్ని తెప్పించుకుంటాడు. అది చూసిన కిన్నుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా తనకి ఒక కన్ను మాత్రమే ఉంది, మొదటి కన్నును ముందే శివుడికి ఇచ్చారనే ఆలోచన కూడా లేకుండా ఈ కన్నును కూడా తీసి ఆ శివుడికి అలంకరిస్తాడు. శివుడు కిన్నుడికి తన పైన ఉన్న ప్రేమని భక్తిని చూసి వెంటనే ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై కన్నప్ప అని పిలుస్తాడు. ఆ రోజు నుంచి కిన్నుడు భక్త కన్నప్పగా ప్రసిద్ధి పొందుతాడు. ఈ క్షేత్రంలో శివుడు కృతయుగంలో వాయు రూపంలో, త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో, ద్వాపర యుగంలో రజిత రూపంలో, కలియుగంలో శ్వేత రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. కాలసర్ప దోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ క్షేత్రానికి వెళ్ళి పూజ చేయించుకుంటే అన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. Yeah.